తెలంగాణలో గో గో మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ బాగా జరుగుతుంది. మీరు ఏమంటున్నారు? వాస్తవానికి నేను గత 4 రోజులు లేకుండే, అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండే. ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న భయము అసలు ఏంటి అంటే, అసలు మార్వాడి అంటే ఎవరు, దీని అర్థం ఏందని చూస్తే, ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని, ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు. ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దప్పిక, నీళ్ళ కొరత ఉంటుంది, దప్పిక ఎక్కువే ఉంటుంది. వ్యవసాయం పండదు కాబట్టి ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో ఉపాధి లేదు, వ్యవసాయం లేదు. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటాం. వీళ్ళు వ్యవసాయం చేయరు, ఆర్మీలో ఉండరు, వీళ్ళు ఓన్లీ వ్యాపారం చేస్తారు. వ్యాపారం లాగా చేస్తే తప్పులేదు. వ్యాపారాన్ని యుద్ధం లాగా చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక వ్యాపారులను మింగుతున్నారు. గతంలో తమిళనాడులో ఎందుకు మార్వాడీల వ్యాపారం తక్కువగా ఉంటుందంటే, కామరాజు నాడార్ గారు ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి ఇందిరాగాంధీ గారితో మాట్లాడి నాడార్ కమ్యూనిటీకి తమిళనాడులో ఉన్న స్థానిక వ్యాపారస్తులకి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి లోన్లు తీసుకొని 50 సంవత్సరాల క్రితమే తమిళనాడు ప్రాంతంలో వ్యాపారాలన్నీ కూడా తమిళనాడు ప్రజల చేతిలో ఉండేటట్టు చూసుకున్నారు. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ అంటే కేవలం తెలుగు ఒకటే కాదు. తెలంగాణ అంటే తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ ప్రాంతాలు. ఈ 4 భాషలు అధికారికంగా ఉన్న ప్రాంతం. 75 సంవత్సరాల క్రితం ఇది దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్ కంట్రీ ఉండే. భారతదేశంలో కలిసింది 1948లోనే. ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ వ్యాపారానికి మూలధనము, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, మెటీరియల్. మరి అలా తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారస్తులకి మెటీరియల్ తక్కువ ధరకు దొరకట్లే, కానీ వీళ్ళకి తక్కువ ధరకు దొరుకుతుంది. వాళ్ళకి లేబర్ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుంటున్నారు. అంటే ల్యాండ్ ఒక్కటే మనది, లేబర్ వాళ్ళదే, క్యాపిటల్ కూడా వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి వాళ్ళు ఆర్గనైజ్డ్గా సిండికేట్ అయ్యి వడ్డీలు లేకుండా వాళ్ళు మూలధనం తెచ్చుకుంటున్నారు. అంటే మూలధనంలో వాళ్ళకి వెసులుబాటు ఉంది, మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఇలా గుజరాత్ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఒకవైపు సమాన అవకాశాలని చెప్తూ తెలంగాణలో ఉన్న భూమిపుత్రులకి స్థానిక వ్యాపారస్తుల కడుపు కొడుతూ వాళ్ళకి ముడిసరుకు తక్కువ దొరుకుతుంది, వడ్డీ లేకుండా డబ్బులు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రీటైలర్ వాళ్ళే. ఆఖరికి హోల్సేల్ వ్యాపారంలోకి ప్రవేశించిన వీళ్ళు రిటైల్ రంగంలో ఇలా నగరాలను వదిలిపెట్టి, నగరాలే కాకుండా టౌన్స్, మండలాలు, గ్రామాల్లోకి కూడా వచ్చారు. ఎవరు ఎక్కడైనా బతకచ్చు, కానీ బతకడానికి వచ్చిన వాళ్ళు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు స్థానికుల బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలేమో బొగ్గుబాయికి, బొంబాయికి, దుబాయ్కి వలసపోతుంటే తెలంగాణలోకి వ్యాపారం పేరుతో వచ్చిన వాళ్ళు ఇక్కడ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకి చందాలు ఇచ్చి దందాలు చేస్తూ ఇవాళ డబ్బున్నోడికి ఆధిపత్యం ఉంటుంది. కర్రున్నోడిదే బర్రె, నోరున్నోడిదే రాజ్యం. వాళ్ళకున్న విపరీతమైన సంపద, బ్యాంకింగ్ వ్యవస్థలో వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న ప్రయారిటీ, రాజకీయ నాయకులకు వాళ్ళకున్న పలుకుబడితోటి స్థానికుల మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది. ఇలా పాట్ బజార్ సికింద్రాబాద్లో జరిగిన ఒక సంఘటన ఏం చెప్తుందంటే, తక్కువ జాతి కులమోళ్ళు అని చెప్పి దళితులను అవమానించారు, దూద్ బేచ్నే వాళ్ళే అని చెప్పి యాదవులను కొట్టారు, ముదిరాజుల మీద దాడి చేశారు. బతకడానికి వచ్చినోడు స్థానికుల మీద ఎక్కడ దాడి చేయడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లోకల్, నాన్ లోకల్ ఉద్యమాలు జరుగుతున్నాయి. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, బొంబాయిలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైనా కూడా. తెలంగాణలో స్థానికులు నష్టపోతున్నారు. ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడు ఆంధ్రుల మీద ఎవరి మీద దాడి చేయలే. ఇలా మార్వాడీలే ఉల్టా దాడులు చేస్తూ సుపారీలు ఇచ్చి చంపే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత భూమిపుత్రుల కోసం తెలంగాణ భూమిపుత్రుల రక్షణ సేన ఏర్పడుతుంది. గతంలో బాంబేలో ఏ విధంగా అయితే శివసేన ఏర్పడ్డదో, తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కోసం తెలంగాణ భూమిపుత్రుల సేన ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల భరతం పడతాం. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం కోసం స్థానిక వనరుల మీద, స్థానిక ఉద్యోగాల్లో, స్థానిక వ్యాపారంలో 90% తెలంగాణ భూమిపుత్రులకి వాటా దక్కే విధంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. తెలంగాణ స్థానిక వ్యాపారస్తుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయమని రికమెండ్ చేస్తున్నాం. మేము తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని, తెలంగాణ ట్రేడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలో ఎంతమంది వలస వచ్చి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎంత పన్నులు కట్టిర్రు, ఎంతమంది వలస వచ్చిర్రు, ఎన్ని లక్షల ఎకరాల భూములు కొన్నారు అనేది మొత్తం డేటా తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి. తెలంగాణ వచ్చిందే తెలంగాణ భూమిపుత్రుల త్యాగాలతోటి, కాబట్టి ఇక సహించేది లేదు. వారు ఎవరైనా సరే తెలంగాణ భూమిపుత్రుల ఇంట్రెస్ట్ని కొల్లగొడితే వారిని ఊహించేది లేదు. చట్టం అందరికీ ఒకే చుట్టమని చెప్తున్నారు, కానీ రాజకీయ నాయకుల అండదండలు,
పోలీస్ డిపార్ట్మెంట్లో డబ్బులు పడేసి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి మరో పోరాటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతోటి మాకు ప్రాబ్లం లేదు. మా పొట్ట కొట్టేటోళ్ళతోటే ప్రాబ్లము. కాళోజీ నారాయణరావు గారు ఏ విధంగా అయితే చెప్పారో, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి ఎల్లగొడతాం. నువ్వు రొయ్యలు అమ్ముకోవచ్చు, రాయలసీమ పులుసు అమ్ముకోవచ్చు అని తోటి తెలుగు వాళ్ళతోటే మేము ఎక్కడ అన్నదమ్ముల్లాగానే ఉండి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. కానీ ఇవాళ ఈ మాఫియా సంస్కృతి, కల్తీ సంస్కృతి, సరైన నాణ్యత లేకుండా ఆరోగ్యాలు ఖరాబు చేస్తూ, జీవితాలు ఛిద్రం చేస్తూ, కుల వృత్తులను నాశనం చేసిన ఈ మాఫియా భరతం పట్టాల్సిందే. జై తెలంగాణ, జై తెలంగాణ భూమిపుత్రులు. రోహింగ్యాల అంశం కూడా తెరపైకి వస్తుంది. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏమంటారు అంటే గో బ్యాక్ రోహింగ్యా అనాలి, ఎందుకంటే అక్రమ చొరవబడదారు ఇండియాకి వస్తారు, మన దేశంలో ఉన్న వాళ్ళను ఇలా వ్యతిరేకించిన ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీజేపీ నుండి వస్తున్నారు. రోహింగ్యాలంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో ప్రవేశించిన వాళ్ళు. మరి భారతదేశంలోకి అక్రమంగా ఇన్ని లక్షల మంది ప్రవేశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం పీకుతుంది? గడ్డి పీకుతుందా? రోహింగ్యాల సమస్య ఇలా వీళ్ళు చూడాలా? కేంద్ర ప్రభుత్వం చూడాలి. కేంద్ర ప్రభుత్వం తమ చాతకానితనాన్ని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడానికి వాడుతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో 20,000 మందో 60,000 మందో రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి మీకు ఏమాత్రం దేశం కోసం, ధర్మం కోసం జై జవాన్ అంటున్నారు కదా, మీరు ఫస్ట్ ఈ రోహింగ్యాలందరిని నిలగొట్టే బాధ్యత హోంశాఖ మీద ఉంది. కాబట్టి ఎవరి బాధ్యత? కంచె చేను వేస్తుంది. ఇవాళ భారతదేశంలోకి అక్రమంగా వేరే దేశాలలో వచ్చి ఉంటున్నారంటే అది మోడీ గారు ఫెయిల్యూర్ అని వాళ్ళే చెప్తున్నట్టు కదా. మోడీ గారు ఫెయిల్యూర్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీకు తెలంగాణ వాళ్ళకి చేత కాదు పనిచేయడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి చేతగాకనే ప్రపంచంలోనే 1948లో ప్రపంచంలోనే కోటీశ్వర్ల నెంబర్ 1 కంట్రీ హైదరాబాద్ స్టేట్ అనేది. జాకబ్ డైమండ్ 400 కోట్లు, రోల్స్ రాయిస్ కార్లో చెత్త ఎత్తేపించిన దేశం ఇది. ఎవరికి మరి మాకు చేత కాదు కదా, మరి మా దగ్గరికి ఎందుకు వచ్చి బతుకుతున్నారు? ఇప్పుడు మీరు పెద్ద స్పోర్ట్గాళ్ళు కదా, మరి మీ రాష్ట్రంలో మీరుండండి. మా దగ్గరికి బతకడానికి వచ్చి మా బతుకులను ఛిద్రం చేస్తూ మమ్మల్ని అవమానం చేస్తే సహించేది లేదు. తెలంగాణ అస్మితకు కానీ, అస్తిత్వానికి కానీ, తెలంగాణ ఆత్మగౌరవానికి నష్టం జరిగే విధంగా ఎవరు మాట్లాడినా కూడా ఈ భూమిలోనే పాత్ర పెడతాం. తెలంగాణ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్. తెలంగాణ భూమిపుత్రుల రక్షణ సేన స్టార్ట్ అవుతుంది. ఈ భూమిపుత్రుల రక్షణ కోసం అన్ని రకాలుగా మేము యుద్ధానికి సిద్ధమే.